కోసం పని గంటల కోసం పోరాడటానికి దేశంలోని వివిధ వృత్తుల వారికి ఉద్యోగులకు యూనియన్స్ ఉన్నాయి. కానీ దేశ ప్రజలు బతకడానికి ఆహారాన్ని పండించి ఇచ్చే రైతుకి సంఘం లేదు. తాము 6 కాలం పండించిన పంటను ఎన్నికల హామీ మేరకు ఉచితంగా తక్కువ ధరకు పంపిణీ చేస్తున్నారు. కానీ రైతుకి విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు తక్కువ ధరకి ఇవ్వడం లేదు. కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదు. పంటకు ఇన్సూరెన్స్, నిల్వ పెట్టుకోవడానికి గోదాములు కూడా తగినన్ని లేవు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న స్పందన కానరాక రోడ్డెక్కిన రైతుపై తుపాకీ గురిపెడుతున్నారు, లాఠీలు ఎత్తుతున్నారు. రైతులు టెర్రరిస్టులు కాదు, విద్రోహి అంతకన్నా కాదు. కానీ తుపాకీ గురిపెట్టడం సమంజసమా? రైతు గోడుపై చివరకు అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. పంజాబ్, హర్యానా రైతులే కాదు, దేశంలో వ్యవసాయ రంగం 2 దశాబ్దాలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 1990 మధ్యకాలం నుంచి దిగుబడులు, ఉత్పత్తుల పెరుగుదలలో స్తబ్దత నెలకొంది. హరిత విప్లవ ప్రారంభంలో అధిక లాభాలు పొందిన రైతులు ఆ తరువాత క్రమంగా సంక్షోభంలో కూరుకుపోయారు. రైతులు, కౌలు రైతుల అప్పులు అనేక రేట్లు పెరిగాయి. ప్రైవేట్ అప్పుల భారం కూడా గణనీయంగా ఉంది అని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మధ్యంతర వ్యవసాయ స్థితిగతులపై నివేదిక సమర్పించింది. పంజాబ్, హర్యానా మధ్య జాతీయ రహదారిపై ఉన్న శంభు సరిహద్దుల సుదీర్ఘ ఆందోళనకు దిగిన రైతుల సమస్యల పరిష్కారానికి పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ జడ్జి నవాబ్ సింగ్ సారథ్యంలో అత్యున్నత స్థాయి కమిటీని నియమించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు ప్రత్యక్ష ఆదాయ మద్దతు అందించే అవకాశాలను పరిశీలించాలని ఈ కమిటీకి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. రైతుల ఆందోళనను రాజకీయం చేయరాదని కోర్టు స్పష్టం చేసింది.